తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. ముఖ్యంగా జూలై నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, 12 రాసుల వారికి ఎవరు లబ్ధి పొందుతారు, ఎవరు ఆటంకాలకు గురవుతారు అనేది ఆ గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ద్వాదశ రాసుల ఫలితాలు మనం తెలుసుకున్నప్పటికీ కూడా మిగతా ఫలితాలన్నీ కూడా గోచారం ప్రకారం ఆధారపడి ఉంటాయని మనకు గురువుగారు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. వ్యక్తిగత జాతకం చూసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు కూడా పొందవచ్చు. ముఖ్యంగా ఈ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. కుంభరాశి వారికి జూలై నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా రాజకీయం, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఈ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారు కుంభరాశి వారికి? కుంభరాశి వారికి ఎల్నాడ్సేన్ జరుగుతోంది కాబట్టి నష్టాలు అనేటటువంటివి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయాలండి మరి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా గురుడు మనకి కర్కాటక రాశిలోకి వచ్చాడు. గతం కంటే కూడా ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. రవి కూడా ఇబ్బడి డబ్బుల్ని ఇస్తాడు. రవి జూలై 16 తేదీ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చాడు. వద్దంటే డబ్బు వీళ్ళందరికీ. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడు. ఆ విధంగా భార్యాభర్తల మధ్య కొట్లాటలు, సోదరులతో కొట్లాటలు, కుటుంబంలో కాస్త ఫైటింగ్లు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క బుధుడు వక్రించి మనకి జూలై 24వ తేదీ నుంచి కూడా మిథున రాశిలో ఉన్నాడు, వక్రించాడు. అందువలన పిల్లలందరూ కూడా మంచిగా ఉద్యోగాలు రావడం జరుగుతుంది. ఆ ఉద్యోగాలతో వాళ్ళు ఇల్లు కొనుక్కోవడము, పెళ్ళిళ్ళు చేయడము, చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. వాళ్ళకి బ్యాక్ డోర్లో మీరందరూ కూడా లంచాలు ఇచ్చి ఉద్యోగాలు వేపిస్తారు. హాయిగా వాళ్ళు ఉద్యోగం చేస్తూ 2-3 నెలల్లోనే లవ్ మ్యారేజీలు చేసుకుని వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటటువంటిది మీ కుంభరాశి వారికి ఉంది. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా కుంభరాశి వారు సాధారణంగా ఏలినాడ్సెన్తోనే వీళ్ళు బాధపడుతుంటే కొత్త పరిచయాలు స్త్రీలతో వీళ్ళకి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహము ప్రాక్టికల్గా ఉండడం అనేటటువంటిది నేర్పిస్తుంది వీళ్ళకి. ఎవరిని నమ్మరు వీళ్ళు ఈ నెలంతా కూడా. తమను తామే నమ్ముకోనంత ఇదిగా కష్టపడి వర్క్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఇళ్ళు కొంటారు. స్థలాలు అయినటువంటి వాళ్ళు స్థలాలు ఉంటారు. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఇళ్లల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అసలు కుంభరాశి వాళ్ళందరూ కూడా మరి ఏలినాడ్సేన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా ఎక్కువ కష్టాలు అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన ఈ యొక్క కుంభరాశి వారికి మరి ఈ యొక్క కేతువు, శుక్రుడు సింహరాశిలో ఉన్న కారణంగా కాస్త భార్య వాళ్ళ సహకారం వల్ల, అత్తగారు వాళ్ళ సహకారం వల్ల వీళ్ళు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్య ఆరోగ్యం గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చాదస్తం కూడా బాగా పెరిగిపోవడం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారందరూ కూడా అసలు మంచి పురుషుల యొక్క నీలాంటి మంచి వాళ్ళతో స్నేహాలు వస్తాయి చక్కగా. మరి ఆ స్నేహాల వల్ల వాళ్ళు సమస్యల్లో ఇరుక్కోకుండా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఈ కుంభరాశి వాళ్ళు చాలామంది పాపం పూజారులకి, జ్యోతిష్కులకి అందరికీ కూడా గుళ్ళకి వెళ్ళి డబ్బులు ఇవ్వడము, అలాగే ఈ యొక్క పిండ ప్రధానాలు, ఈ యొక్క వాయినాలు ఇవ్వడము, ఆ తర్వాత ఈ పంతులు గారులందరికీ కూడా డబ్బులు ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారి మీద కూరగాయలు ఇలాంటివి కూడా స్వయం పాకాలు ఇవన్నీ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్గా ఉంది నాయన కుంభరాశి, ఫస్ట్ క్లాస్. సో వీరికి పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుంది? మనము ఈ మేషరాశి వారికి ఏలినాడ్సేన్ జరుగుతోంది కాబట్టి నల్లని వస్త్రాలను శనివారం నాడు ధరించడము, అలాగే
చక్కగా శనీశ్వర మంత్రాన్ని జపించడము, శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడము, అలాగే ఈ యొక్క నల్లని వస్త్రాలతో శనికి అభిషేకం చేసినప్పుడు నల్ల నువ్వుల ఉండల్ని మనము శనీశ్వరుడికి ఇవ్వడము, నల్లని నేరేడు పండ్లు నైవేద్యం సమర్పించడము, నీలశంఖం పువ్వులు, నలుపు నీలం రంగు పుష్పాలతో శనీశ్వరుణ్ణి పూజించడము, ఇది చాలా మంచి ఇది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ అనాదిగా వీళ్ళకి ఆ యొక్క పూజ అనేటటువంటిది శని దోషాలు పోవడానికి వస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క శని దోషాన్ని అనుభవిస్తున్నారో చాలామంది వీళ్ళు ఆ మాలలు ఈ మాలలు, ఆ కుంకాలు ఈ నవధాన్యాలతో పూజలు, లేకపోతే ఈ యొక్క నవమూలిక తైలాలు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అవన్నీ కూడా అశాస్త్రీయమైనటువంటివి. ఒక్కటే ఏంటంటే డైరెక్ట్ అటాక్ శనీశ్వరుడికి మనము ఆ రోజు పూజ చేసుకోవాలి, శనివారం నాడు పూజ చేసుకోవాలి. జూలై నెలలో వచ్చేటటువంటి శని త్రయోదశులు ఏమైనా ఉంటే పూజ చేసుకోవాలి, లేదా ఆయనకు వరమిచ్చినటువంటి వెంకటేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామికి కానీ పూజ చేసుకోవాలి. శనీశ్వరుడికి వరమిచ్చాడు అందువల్ల. అలాగే తులసి చెట్టుకి నీళ్లు పోసుకోవడము, రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ ఒక్క చెట్టు వీళ్ళని పెంచాలి, వీళ్ళ ఇంట్లో పెంచాలి, బయట అయినా సరే ఖాళీ ప్లేస్లో వేసి. ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఎక్కువగా కట్టింగులు వేయించుకోరు, చాలామంది గడ్డాలు పెంచుకుంటారు, మాసిన వస్త్రాలు ధరిస్తారు, చిరిగిన వస్త్రాలు ధరిస్తారు. అలాంటివన్నీ కూడా వీళ్ళు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకృచం ఛాయా మార్తాండ సంభూతం, ఛాయా మార్తాండులకు పుట్టినటువంటి వాడు తం నమామి శనేశ్వరం. ఈ యొక్క మంత్రాన్ని మనం శనీశ్వరుడికి జపం చేయాలి. అలాగే రావి చెట్టు నీడలో కూర్చొని వీళ్ళు శనీశ్వరుడి యొక్క ధ్యానం చేయాలి. రావి చెట్టు మొదల్లో వీళ్ళు అభిషేకం చేయడం కానీ, శివలింగాన్ని అక్కడ పెట్టుకొని శివుడికి ఓం నమః శివాయ అంటూ చేస్తారు, ప్రదక్షిణాలు చేస్తారు. ఏ సమయంలో చేయాలంటే ఉదయం 8 గంటలకు చేయాలి రావి చెట్టుకి. అందరూ ఒక చోటకే వెళ్తే కుదరదు కాబట్టి వీళ్ళింట్లోనే రావి చెట్టుని వేసుకొని ఉదయం 8 గంటల నుంచి వీళ్ళు కనుక ఈ యొక్క జపాన్ని కనుక ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి నాయన. అలాగే నల్లని బొట్టు పెట్టుకోవాలి. నల్లని బొట్టు పెట్టుకుంటే మంత్రగాళ్ళు అనుకుంటారని భయపడతారు. మంత్రగాళ్ళు లేరు, అసలు తంత్రగాళ్ళు లేరు. కాబట్టి శనీశ్వరుడే పెద్ద మంత్రగాడు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు నల్ల నూనెతో ఆహార పదార్థాలు తీసుకోకుండా ఆ రోజు చక్కగా వీళ్ళు నూనె లేని ఆహారాన్ని తినడం ద్వారా, మనము ఒంటిపూట భోజనం చేయడం ద్వారా సీరియస్గా శనీశ్వరుడి మీద ప్రేమ భక్తి ఉండాలి. ఏదో యాంత్రికంగా మెకానికల్గా చేయడం కాదు. అయితే ఈ రెమెడీస్లో నాయన మనము కుంభ, మీన, మేషరాశి వారికి మాత్రమే ఏలినాటి శని జరుగుతుంది. మరి మిగతా రాశుల వాళ్ళు ఏం చేయాలండి అనేటటువంటి సందేహం మనకు వస్తుంది. కాబట్టి అన్నిటికీ కూడా 12 రాశుల వారు ఈ ఏలినాటి శని, ఈ యొక్క శనీశ్వరుని పూజ చేసుకోవాలి. అది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇక దుర్గాదేవికి మనము ఓం దుర్గాయై నమః అంటూ ఈ రాశివారు కుంకుమార్చన చేసుకోవాలి. అలాగే మర్రి చెట్టు ఆకుని, మర్రి చెట్టు ఓడల్ని తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టుకొని ఓం హరిహర హిరణ్యగర్భాయ స్వరూపాయ శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః అనేటటువంటి మంత్రంతో స్వామివారికి గోధుమ నూక ప్రసాదాన్ని పెట్టి స్వామివారికి హారతి ఇవ్వాలి. ఆ రకంగా కనుక చేసుకుంటే ఈ రాశి వారంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. సో కుంభరాశి వారికి ఎలా ఉందో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలండి.